గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత నేతలు బయటకు పోవాలన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ ఏ ప్రభుత్వం వస్తే ఆ సీఎంను సీక్రెట్ గా కలుస్తారని మండిపడ్డారు. తెలంగాణలో హిందువులు సేఫ్ గా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాలన్నారు రాజాసింగ్. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీలోని పాత నేతలు బయటికి పోవాలన్నారు. దీనిపై బీజేపీ అధిష్టానం ఆలోచన చేయాలన్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇలా వైశాలి సంచలన వ్యాఖ్యలకు పేరొందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సొంత పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ హిందూ ప్రజలందరూ సేఫ్ గా ఉండాలంటే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ రావాలి. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే సామాన బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కూడా మాంసగిల ఎప్పుడైతే టికెట్ ఇచ్చారో బీజేపీ అభ్యర్థిగా అప్పుడు కూడా ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డికి హైదరాబాద్ లో మగాడి దొరకలేదంటూ కూడా అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా నిరంతరం కూడా ఇప్పుడు కూడా వార్తల్లో సంచలన వ్యాఖ్యలు చేసే రాజాసింగ్ తాజాగా సొంత పార్టీ పైన సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హిందీ పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు గతంలో కూడా మనం పలుమార్లు కూడా చూస్తున్నాము. అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు అలాగే అసదుద్దీన్ ఓవైసీ పైన కూడా చిన్నబాబాజీ పెద్దబాబాజీ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ప్రధానంగా ఇప్పుడు తెలంగాణలో బీజేపీ సేఫ్ గా ఉండాలంటే బీజేపీ గవర్నమెంట్ రావాలి, పాత బీజేపీ నుండి బయటికి వెళ్ళాలి అంటే పరోక్షంగా బీజేపీలో సీనియర్ లీడర్లను ఉద్దేశించినట్టు ఆయన వ్యాఖ్యలు చేసినట్లు కూడా కనిపిస్తోంది. కేంద్రంలోని పెద్దలు కూడా దీనిపైన ఆలోచన చేయాలంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ ముఖ్యమంత్రితో సీక్రెట్ గా మీటింగ్లు పెట్టుకుంటారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాంటి మీటింగ్లు పెట్టుకుంటూ బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు వస్తుందా అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఖచ్చితంగా కేంద్ర పెద్దలు ఢిల్లీ పెద్దలు దీన్ని గమనించాలి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నా పార్టీ, నా అయ్య పార్టీ అనే వాళ్ళు తెలంగాణలో చాలా మంది ఉన్నారంటూ కూడా బాంబు పెంచుతారైనా వాళ్ళని రిటర్న్ చేస్తే బీజేపీకి మంచి రోజులు వస్తాయి, తెలంగాణలో బీజేపీకి మళ్ళీ ఒక మంచి హైప్ వస్తుందంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది నేను కాదు, ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేతలు కార్యకర్తలు ఇదే అభిప్రాయాన్ని తెలుపుతున్నారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ గతంలో కూడా కిషన్ రెడ్డి పైన కాంగ్రెస్ నేతలు కూడా పలుమార్లు సంచలన ఆరోపణలు చేశారు. ఏంటంటే కిషన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి చీకటి మిత్రుడు అంటూ కూడా పలుమార్లు కాంగ్రెస్ నేతలు కూడా ఆరోపించారు. తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం పైన సర్వత్రా పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసలు రాజాసింగ్ ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారనేది కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. దీనికి కూడా కారణం పోలేదు. బీజేపీ ఫ్లోర్ లీడర్ గా మొదట రాజాసింగ్ అనుకున్నారు. కానీ అనంతరం అకస్మాత్తుగా ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేపీ ఫ్లోర్ లీడర్ గా నియమించడము, అలాగే అసెంబ్లీకి కూడా ఆయన రెగ్యులర్ గా హాజరు కాకపోవడము, అలాగే పార్టీలో మెయిన్ మీటింగ్స్ వాటికి ఏవి కూడా అంటే ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో అభయ్ పాటిల్ కానీ అలాగే సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ ఆధ్వర్యంలో అలాగే ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నడిచే సమావేశాలకు వీటికి కూడా రాజాసింగ్ ఇటీవల కాలంలో అటెండ్ కాకపోవడము, అలాగే పార్టీగా దూరంగా ఉండడం కూడా ఇవన్నీ కూడా రాజాసింగ్ వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీలో దుమారం రేపుతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పరోక్షంగా సీనియర్ లీడర్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా చాలా స్పష్టమవుతోంది. అయితే దీంతో పాటు ఏ సీఎం ఉన్న సీక్రెట్ గా కలుస్తారంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత కూడా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే గతంలో కేసీఆర్ తో పాటు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోని కూడా ఆయనకి మంచి అండర్స్టాండింగ్ ఉన్న అన్న చందన ఆ విధంగా వచ్చే విధంగా కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అసలు బీజేపీ పార్టీలో ఏం జరుగుతుందనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వైశాలి.